ద్వారా లాభానికి నష్టానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ అనగానే సత్యప్రసాద్ గారు ప్రతి ఇళ్లలో కూడా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేది ఎవరండి? ఎవరు కడతారమ్మా? మీరే కడతారు కదా. ఒక నెలకు ఎంత వస్తుంది మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు? 400 నుంచి 500 వస్తుందా? ఇంకా సోలార్ అలవాటు చేసుకుంటే ఎంత వస్తుంది మీకు? తక్కువ అంటే ఎలా వస్తుంది తక్కువ మీకు? ఇప్పుడు తక్కువ అంటే ఏంటి? ఇప్పుడు 3 కిలోవాట్ వరకు ప్రభుత్వం నుంచి వచ్చే ఒక యూనిట్ కాస్ట్ 2,10,000 రూపాయలు ఉంటే మీకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ మీరు బెనిఫిషియరీ కాంపోనెంట్ ఇవ్వాల్సింది 20,000 ఇస్తారు మీరు. అంతేకాకుండా మనకి గవర్నమెంట్ నుంచి లోన్, మీరు పొదుపు సంఘాల్లో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు పొదుపు సంఘాల్లో? అందరూ పొదుపు సంఘాల్లో ఉన్నారు కదా. ఇప్పుడు మీ అందరికీ కూడా తక్కువ రేట్ ఇంట్రెస్ట్ రేట్లో ఇస్తారా లేదా పొదుపు సంఘాల్లో? దేనికి ఇస్తారు పొదుపు సంఘాల్లో తక్కువ ఇంట్రెస్ట్ రేట్? మీకు ఒక ఎకనామిక్ యాక్టివిటీ కానీ మీకు సేవింగ్ వస్తుంది అని ఇస్తారు కదా. ఆదాయంలో వచ్చే ఖర్చులు తగ్గించాలని ఇస్తారు. సో దీంట్లో ఏంటి, మీకు పొదుపు సంఘాల నుంచి 1,12,000 వరకు మీకు సంఘాల నుంచి తీసుకుంటే 70,000 మీకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. 20,000 మీరు ఇచ్చే బెనిఫిషియరీ కాంపోనెంట్. ఇది కాకుండా 1,12,000 మీకు ఒక 2 సంవత్సరాల్లో మీకు ఆల్మోస్ట్ క్లియర్ అయ్యేంత పొదుపు సంఘాల్లో ఉంటుంది. సో దీని నుంచి ఏమవుతుంది, మీకు ఇంట్లో నుంచి వచ్చే ఆదాయం మిగులుతుందా? మిగులుతుంది కదమ్మా, ఖర్చులు మిగులుతాయి కదా. ఇంకా ఎక్కువ ఇల్లు ఉంది, కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది అంటే దాన్ని కూడా మీరు గ్రిడ్ కనెక్షన్ చేసి దాని నుంచి కూడా మీరు పర్ యూనిట్ ఇంత అమౌంట్ అని ఇస్తారు. ఇప్పుడు సోలార్ ఎంతమంది అలాట్ చేసుకుంటారు? సో మీరు పొదుపు సంఘాలు మీరు లోన్ తీసుకొని మీకు ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. మీరు ఇంట్లో వెళ్ళి ఈరోజు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేసుకొని యూనిట్ ఇట్లాంటి యూనిట్ ఉంటుంది మీ ఇండ్ల మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీ అందరూ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి ఇది PM సూర్యఘర్ యోజన కింద ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇళ్లలో కూడా మనం సోలార్ అలవాటు చేసుకుంటే ఒక పర్యావరణం కానీ వేరే రకాల ఉన్న ఖర్చులు కానీ తగ్గించి మీ ఆదాయం కోసం మీ కుటుంబ వ్యయం కోసం మీరు అలవాటు చేసుకోవచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. కార్యక్రమం ఎందుకంటే మహిళా మతలకు అవగాహన వస్తే ఆ కుటుంబం ఆ ప్రాంతం బాగుంటుందని ఎప్పుడు భావించే మనుషులు కాబట్టి మేము కూడా ఒకటి మహిళా మతలకు అవగాహన కార్యక్రమం పెట్టారు. సోలార్ ముఫ్త్ బిజిలీ పథకం ఇదే ప్రధానమంత్రి గారి యొక్క కోరిక. క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కష్టపడతా ఉన్నారు. అదన్నీ కూడా మహిళా మతల ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు ఆలోచన చేశారు. దానికి ఇచ్చేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన డైనమిక్ కలెక్టర్ గారు ఈ ప్రాంత అభివృద్ధిలో, ఎందుకంటే 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంత కృషి చేశారో ఈ రోజులో మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధిలో ముఖ్యంగా ఇండస్ట్రీస్ రావడానికి ఎంతో కీలకంగా పనిచేసే తరుణంలో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి మన కలెక్టర్ గారు చైతన్ గారు, అలాగే మా చైర్పర్సన్ గారు, మా ఎస్సీ గారు, ఇతర అధికారులకు, మా ముఖ్య నాయకులందరికీ కూడా వీరయ్య గారికి, శ్రీనివాస్ గారికి, సురేంద్ర గారికి అందరికీ కూడా పేరు నా ఉదయం నమస్కారాలు తెలియజేసుకుంటాము. అలాగే పత్రికా సోదరులు కూడా. సరే, ఇవన్నీ అందరూ చాలా చక్కగా చెప్పారు. ఏంటి కార్యక్రమము, ఎందుకు చేస్తా ఉన్నారు, ఎందుకు మిమ్మల్ని పిలిచారని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్పారు, ఎస్సీ గారు చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ అందరినీ కూడా ఆర్థిక స్వావలంబన పెంపొందించాలి, మీ అందరినీ కూడా ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని చెప్పే లక్ష్యంతోనే ఎన్నో కార్యక్రమాలు మహిళా మండలి మీద చేస్తూ ఉన్నారు. ఈరోజు మాట ఇచ్చినట్టు అన్ని సూపర్ 6 పథకాలు చేస్తూ ఉన్నాం. అన్న క్యాంటీన్లు పెట్టాం, డిఎస్సి ఇచ్చాం, ల్యాండ్ ఏదో టైటిల్ యాక్ట్ అది తీసేసాము. మీ అందరికీ చెప్పినట్టు పెన్షన్ 4,000 రూపాయలు మీ వస్తున్నాయి కదా. ఊళ్ళో మీ బంధువులందరికీ కూడా పెన్షన్ 4,000 తారీఖు వస్తుందా? తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం. ఈరోజు ఉదయం నేను ఒక ఇంటికి వెళ్ళా, 6 పిల్లలు ఉన్నారు ఒక ఇంట్లో, 78,000 రూపాయలు వచ్చిన అమ్మాయికి ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందం అంటే లోటు బడ్జెట్ ఉన్నా తప్పకుండా తల్లి బాగుండాలా, తల్లి కష్టాలతో పిల్లలు చదువు దూరం అవ్వకూడదనే లక్ష్యంతోనే అందరికీ ఇచ్చాం. అలాగే ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి ఏదైతే బస్సు ఫ్రీ అన్నామో అది కూడా మహిళా మతలకు బస్సులు ఫ్రీగా ఇస్తా ఉన్నాం.
అట్లా అంటే మీకు తిరగడానికి మీకు ఫ్రీడమ్ ఉండాలి, పని చేసుకోవడానికి ఫ్రీడమ్ ఉండాలి. అలాగే మీరు కష్టపడుతూ ఏర్పాటు చేసిన మీ గ్రూపులు కూడా స్థిరపడాలనే లక్ష్యంతో, దాన్ని ఇంకా బాగా చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకనే ఈ శౌర్య గారు కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు ఆలోచన ఉందో దాన్ని కూడా మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. మీరు తెలుసుకోవాలి ఎందుకు అనేది కూడా. దాదాపుగా 1 కోటి ఇళ్ల పైన ఇది ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. తద్వారా ఏమవుతుందంటే రాబోయే 25 ఏళ్లలో 72 మిలియన్ల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి కాకుండా ఉంటుంది. మనకి మంచి జరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది ఈ రూఫ్ టాప్ సిస్టమ్ మూలంగా మనకి వచ్చే మెరుగైన పని. అవన్నీ సబ్సిడీగా చెప్పారు. కేవలం మీరు ఆలోచన చేయాలి. 3 కిలోవాట్ అంటే కిలోవాట్కి రోజుకి 4 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. 3 కిలోవాట్ పెట్టుకుంటే రోజుకి 12 యూనిట్లు. 12 × 30 అంటే ఎంత? 360. 200 మనం వాడుకుంటే 160 యూనిట్లు మళ్ళీ గవర్నమెంట్కి ₹2.09 అమ్మచ్చు. అంటే మీరు ఫ్రీగా విద్యుత్ వస్తుంది, ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, బ్యాంక్ కట్టేయంగా కూడా మీకు రాబోయే రోజుల్లో 25 సంవత్సరాల దాకా మీకు ఈ రాబడిగా ఉంటుంది. ఆ ద్వారా మీకు కుటుంబం నిలకడగా ఉంటుంది. దాంతో మాట్లాడుకోండి, మీరు కూడా వాళ్ళు సహకరించండి. ప్రతి ఇంటి మీద కూడా ఈ రూఫ్ టాప్ ఉండే విధంగా చేయాల్సిన అవసరం, బాధ్యత మనకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక క్వాలిటీతో కూడినటువంటి విషయం. దాంతోపాటు సబ్సిడీతో పాటు రాబోయే రోజుల్లో అంటే ఫ్రీగా, ఎందుకంటే మనం చూస్తాం రాబోయే రోజు అన్ని ఫ్రీబీస్ ఇవ్వడానికి కూడా కష్టమైపోతూ ఉంటుంది. ఉచిత విద్యుత్ అనేది మీ యొక్క జీవన పరిమాణం పెరిగినప్పుడు, మీరు కారు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కున్నప్పుడు ఈ ఫ్రీ అనేది పోతుంది. అప్పుడు మీకు ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఏం చెప్పారు, ఒక్కొక్క జిల్లాలో 5 గ్రామాలు తీసుకుంటారు క్యాండిడేట్ విలేజ్ కింద. 5 గ్రామాల్లో ఎవరు పోటీ తత్వంతో ఏదైతే మోడల్ విలేజ్ అవుతుందో ఆ గ్రామానికి ₹1,00,00,000 ఎంఆర్ఆర్ ఫండ్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. అంటే మీరు చేసినటువంటి ఈ సోలార్ కార్యక్రమం ద్వారా మీ గ్రామానికి, మీ గ్రూప్ బాగుపడుతుంది, మీరు వ్యక్తిగతంగా బాగుపడతారు. అలాగే ₹1,00,00,000 ఫండ్తో ఆ గ్రామం కూడా అభివృద్ధి చెందే దిశగా మీ ద్వారా, కేవలం మీ గ్రూప్ చేసే పని ద్వారా అది సాధ్యమవుతుంది. సో అలాంటి మోడల్ విలేజ్ మీది అవ్వాలని చూసుకోండి. మీకు చేసి అలా మీరు రాబోయే కాలంలో చరిత్రలు నిలిచిపోయే ఒక మంచి గ్రూప్గా మీరు కూడా తయారవ్వాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తా ఉన్నాను. అలా